సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో మన సుప్రీంకోర్టు కొన్ని ట్రయల్స్ చేసిన భాగంగా కొన్ని విషయాలు బయటికి రావడం జరిగాయి. అదేంటి అని అంటే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నేర చరిత్ర, అంటే గతానికి సంబంధించింది కూడా కొన్ని ఉన్నాయి. ఒక అమ్మాయితోనే కాదు, అక్కడ చాలా జరిగాయి అని చెప్పేసి దాన్ని కూడా వెలికి తీయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అండ్ దాంతోపాటు ఇప్పటికే కొంతమంది డాక్టర్స్ అయితే జూనియర్ డాక్టర్స్ మళ్ళీ నిరసన స్టార్ట్ చేసి రోడ్ల మీదకి వచ్చారు. దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఈ సత్వర న్యాయం కోసం చెప్పేసి పోరాటంలో ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మొన్న సుప్రీంకోర్టు ట్రయల్స్ తర్వాత జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. రీసెంట్గా మనం అప్డేట్స్ కనుక చూస్తే అక్కడ ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వాటిని కూడా వెలికి తీయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి వింటూ ఉన్నాము. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అండ్ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్స్ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ అనమాట. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారు, దాని తర్వాత లేదు ఎక్కడో ఇది పొలిటికల్గా వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతూ ఉంది, మాకు న్యాయం జరగాల్సిన సమయంలో కూడా మమతా బెనర్జీ ఇంకొకలాగా ఆలోచిస్తుంది, మేమెందుకు ఆగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ధర్నా కోసం చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఏం జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా మీరు అడిగినటువంటి క్వశ్చన్లో నాగరాజ్ గారు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగా 2 days బ్యాక్, అంటే సెప్టెంబర్ 30న జరిగినటువంటి ట్రయల్స్లో భాగంగా ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ ఫిరోజ్ సెల్జీ ఇతనటువంటి ఒక క్వశ్చన్ వేశాడనమాట. ఆర్జికర్ హాస్పిటల్లో గతంలో కూడా ఇటువంటి మర్డర్స్ మిస్టేక్స్ జరిగాయి, అక్కడ సరైన న్యాయం జరగలేదు, వాటిని కూడా వీలైతే మీరు పరిశీలించమని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. ఎప్పుడైతే ఆ విజ్ఞప్తిని అందుకున్నటువంటి ధర్మాసనం వారు, అంటే సుప్రీంకోర్టు హైయర్ అఫీషియల్స్, అదే ధర్మాసనం త్రిసభ్య కమిటీ ఏదైతే ఉన్నారో, ఇమ్మీడియట్గా సిబిఐకి ఒక గైడ్ లైన్స్ చేస్తూ ఇతని యొక్క ఇస్తున్న అభ్యర్థన కూడా ఇమీడియట్గా సిబిఐ వాళ్ళు టేకప్ చేయాల్సిందిగా అక్కడి నుంచి ఒక సూచన చేయడం కూడా జరిగింది. అంటే ఆర్జికర్ హాస్పిటల్లో ఈ ఒక్క సంఘటన ఆగస్టు 9న జరిగినటువంటి ఈ సంఘటన కాకుండా గతంలో కూడా ఇంతకుముందు జరిగినాయి, అది కూడా మనం ఒక వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్జికర్ హాస్పిటల్ యొక్క ప్రీవియస్ హిస్టరీ అని మనకు 20 episodes బ్యాక్, అంటే స్టార్ట్ చేసినటువంటి బహుశా 4-5 episodes మనం దీని గురించి చర్చించడం కూడా జరిగింది. అంటే ఆర్జికర్ హాస్పిటల్లో 2001లో ఒకసారి, 2003లో ఒకసారి ఒక దారుణమైన 2 మర్డర్స్ జరిగాయి అక్కడ. అంటే మర్డర్స్ అని ఎందుకు నేను చెప్పడానికి ఆ వర్డ్ సాధిస్తున్నానంటే, ఆ జరిగిన విధానం తెలిస్తే మీరు కూడా డెఫినెట్గా నాతో ఏకీభవిస్తారు నాగరాజ్ గారు. ముఖ్యంగా 2003లో ఒక చందన్ సేన్ అనేటువంటి ఒక పీజీటీ స్టూడెంట్, సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఈ అభయ అన్న అమ్మాయి ఇలా గురించి మాట్లాడామో, అదేవిధంగా చందన్ సేన్ అని ఒక పీజీటీ స్టూడెంట్ 2003లో సేమ్ ఇదే విధంగా మర్డర్ చేయబడ్డాడు. మర్డర్ చేయబడి ఆ ఆర్జికర్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి ఒక చెరువులో శవంగా తేలుతూ కనిపించాడు. అయితే ఆ ఎప్పుడైతే డెడ్ బాడీని గుర్తించారో 2003లో నేను చెప్తున్న స్టోరీ నాగరాజ్ గారిది, గుర్తించినట్టు ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇమీడియట్గా చాలా హడావుడిగా పోస్ట్ మార్టం చేశారు. అయితే ఆ పోస్ట్ మార్టం చేసేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఫస్ట్ ముందు ఆత్మహత్య అని ముందు చిత్రీకరించారు. తర్వాత పోస్ట్ మార్టం తర్వాత అప్పటికున్నటువంటి సమాజంలో, అంటే 2003లో ఇంతగా సోషల్ మీడియా కానీ ఇంత ఎలక్ట్రానిక్ మీడియా అంతగా అభివృద్ధి చెందినటువంటి ఆ సమయంలో సరే కొంత హడావుడి చేసినప్పటికీ లేదు ఇది మర్డర్ జరిగింది అని చెప్పి చివరిగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఇతని యొక్క భార్య, చందన్ సేన్ గారి యొక్క భార్య బిదిషా సేన్, ఈవిడ కంటిన్యూగా ఒక 7 సంవత్సరాల పాటు పాపం న్యాయ పోరాటం కోసం ఎక్కిన గుమ్మం లేదు, దిగిన గుమ్మం లేదు, టచ్ చేయని రాజకీయ నాయకుడు లేడు, టచ్ చేయని ఆఫీసర్ లేడు, ఎక్కని కోర్టు కూడా లేదు. అటువంటి సందర్భంలో 7 సంవత్సరాల పాటు ఈవిడ ఏకంగా అహోరాత్రులు, అంటే రాత్రి పగలు, అసలు ఒక చెప్పాలంటే ఆవిడ స్టోరీ, అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్పానంటే, సిబిఐ ఆఫీసర్లు వెళ్ళి బిదిషా సేన్ నేను మాట్లాడడం జరిగింది. బిదిషా సేన్ మాట్లాడితే బిదిషా సేన్ గారు వచ్చి మాట్లాడినట్టు ఆవిడ చెప్పిన డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆవిడ కంప్లీట్గా న్యాయ పోరాటం కోసం 7 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు భరించిన తర్వాత 2010లో అప్పుడు నాడియా కోర్టు, అంటే అక్కడ నాడియా కోర్టు కిందకు వస్తుంది అప్పట్లో, ఈ నాడియా కోర్టు కిందకు వచ్చినప్పుడు ఆ కోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది. ఇందులో 4 ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని సూచిస్తూ ఒక వ్యక్తిని 5 సంవత్సరాల శిక్షణ వేశారు, 4 సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే 4గురికి జీవితకాల శిక్షణ వేస్తూ ఒక వ్యక్తికి 5 సంవత్సరాల పాటు శిక్షణ వేస్తూ అప్పుడు నాడియా కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అంటే ఈ తీర్పు చేసే ముందు అసలు చందన్ సేన్ చేసినటువంటి నేరం ఏమిటి అనే విషయంలోకి వెళ్తే, చందన్ సేన్ చేసింది ఏంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో నకిలీ డ్రగ్స్ ముఠా జరుగుతోంది అన్న విషయం మీద చందన్ సేన్ తీవ్రమైన పోరాటం చేశాడు. తన స్టూడెంట్స్ అందరినీ కలిసి ఒక గ్రూప్ని
ఏర్పాటు చేసి కూడా నకిలీ డ్రగ్స్ ఇక్కడ యాక్చువల్గా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మెడికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా ఒరిజినల్ మెడిసిన్స్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి. కేవలం డూప్లికేటెడ్ డ్రగ్స్ మాత్రమే ఆర్జికల్ హాస్పిటల్లో ఈ యొక్క పేషెంట్స్కి ఇస్తున్నారు అనే విషయం మీద అతను అప్పట్లో చాలా ఎస్టేషన్స్ చేశాడు. అప్పుడున్నటువంటి మీడియా రంగంలో కూడా ఎక్కి కొంత మాట్లాడడం జరిగింది. ఈ జరుగుతున్న తరంలోనే ఇతను మర్డర్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎంత పోరాటం చేశాడు చందన్ సేన్, అంతకు మించి వాళ్ళ మిస్సెస్ బిదిషా సేన్ కూడా పోరాటం చేయడం జరిగింది. అయితే అప్పుడు నాడియా కూడా తీర్పునిచ్చారు. 2010లో తీర్పిచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేశారంటే హైకోర్టు అక్కడికి ఒక 4 years తర్వాత హైకోర్టు ఇమీడియట్గా ఏం చేశారంటే వీళ్ళని మీద అంటే అప్పుడు ఉన్న హైకోర్టు అడ్వకేట్స్ కొంతమంది హైకోర్టులో మళ్ళీ షూట్ ఫైల్ చేశారు. ఫైల్ చేసి ఈ న్యాయవాదులు ఏం మాట్లాడారు అంటే ఆ యొక్క సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు, వీళ్ళకి చేసిన శిక్ష సరైనది కాదు అని చెప్పి కోర్టు అన్నాక జరిగేది అదే. నాగరాజు గారు ఒకరు ఎస్ అంటారు, ఒకరు డిఫెన్స్లోకి వెళ్తారు, దీని మీద వాగ్వాదాలు అవుతుంటాయి. కోర్టు కావాల్సింది కేవలం సాక్ష్యాధారాలు మాత్రమే. అయితే ఇంత తీవ్ర పోరాటం చేసిన బిదిషా సేన్ కూడా చివరికి ఈ యొక్క సమాజం ముందు ఒక బలిపశువులో మిగిలిపోయింది. ఆమెకి సరైన న్యాయం జరగలేదు. ఎంత దారుణ విషయం అంటే యాజ్ బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను, ఆ రోజు హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. 5 యొక్క నేరస్తులను కూడా విడుదల చేసేశారు, ఈ ఒక్కరిని కూడా విడుదల చేసేశారు. వాళ్ళు ఇప్పుడు న్యూటన్ ఏరియాలో వాళ్ళు మరలా ఎప్పట్లాగా రొటీన్ లైఫ్ని గడుపుతూ ఉన్నారు. దీని మీద బిదిషా సేన్ చాలా ఆవేదన చెందింది. న్యాయం జరగట్లేదు, ఈ భారతదేశంలో న్యాయం అనేది పూర్తిగా అడుగంటిపోయిందని చెప్పి బిదిషా సేన్ ఏదైతే గొడవ చేశారో అట్ ద సేమ్ టైం ఇప్పుడు అభయ విషయంలో కూడా ఆవిడ కంటిన్యూ ర్యాలీలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కంటిన్యూ యాజిటేషన్స్లో ప్రతి ఎక్కడ అవకాశం ఉన్నప్పుడు కూడా బిదిషా సేన్ డిస్కస్ చేస్తూ వచ్చున్నారు. అయితే నిన్న సుప్రీంకోర్టు ఆవిడకి చిన్న అంటే ఎడారిలో ఓయాసిస్లాగా ఆవిడకి ఒక చిన్న ఉపశమనం కలిగింది. ఏంటంటే అప్పుడు జరిగిన కేసును కూడా మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు దీని వల్ల గైడెన్స్ ఇవ్వడంతో ఆవిడ కొంత ఆనందాన్ని వ్యక్తం చేశారు దీనికి సంబంధించి. సో ఏదేమైనప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు ఇంతకుముందు జరిగాయి. ఈ ఒక్క ఇష్యూ కాకుండా 2001లో మరొక ఇష్యూ కూడా జరిగింది. సౌమిత్రి బిశ్వాస్ అని చెప్పి ఒక మరొక వ్యక్తి, అతను కూడా ఇదే కాలేజీలో పూర్తిగా పోర్న్ వీడియోస్ ఉన్నటువంటి ఒక ర్యాగింగ్ ముఠా నడుస్తుంది. అంటే అప్పట్లో ఇంతగా పూర్తిగా ఇంటర్నెట్ ఎగ్జాక్ట్లీ. సో పూర్ణ వీడియోస్ కొన్ని హాస్టల్స్లో ఇతను లలిత్ మెమోరియల్ హాస్టల్ని ఆ హాస్టల్లో ఉన్నప్పుడు పక్కనే గర్ల్స్ హాస్టల్లో పూర్ణ వీడియోస్ తీస్తున్నారు. అతను ప్రత్యక్షంగా చూసి ఎంతోమంది స్టూడెంట్స్ తోటి అధికారులకు అందరం చేసినప్పుడు కూడా చూసి చూడనట్టుగా వదిలేశారు. ఆ రోజు సౌమిత్ర బిశ్వాస్ ఎన్ని రకాలుగా యాజిటేషన్ చేసినప్పుడు కూడా. సో ఇతను కంటిన్యూ ఇలా పూర్ణ వీడియోస్ మీద ఇతను యాజిటేషన్ చేస్తున్న ఉద్దేశంతో ఇతన్ని 2001లో ఇతన్ని కూడా చంపేశారు సౌమిత్ర బిశ్వాస్ని కూడా. ఆ ఇష్యూ మీద కూడా ఈరోజు బహుశా మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆ కేసును కూడా తిరగదోడే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనప్పుడు ఒక విషయం చెప్పొచ్చు నాగరాజు గారు, ఈరోజు సుప్రీంకోర్టు కాస్త న్యాయం మనం అనుకున్నట్టుగా ఓవర్ నైట్ అన్నది జడ్జిమెంట్ రాకపోయినప్పుడు కూడా నేను ఏదైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక వైద్య వ్యవస్థలో సమూలన ప్రక్షాళన అయితే వస్తుంది. డెఫినెట్గా జరిగే అవకాశం మనందరం కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తంపరచాల్సిన అవసరం ఉంది. మీకు గణేష్ ఒక సినిమా ఉండేది నాగరాజు గారు, నేను దీనికి బహుశా టాపిక్ సంబంధం విషయం కూడా మీకు చెప్తాను. వెంకటేష్ హీరోగా గణేష్ ఒక సినిమా ఉంటుంది. అంటే వైద్య వ్యవస్థలో ఎన్ని అక్రమాలు చేస్తారన్నదానికి బహుశా దట్ ఈస్ అల్టిమేట్ అనుకుంటాను నాకు తెలిసి. నేను అంటే మూవీస్లో బహుశా దానికి మించిన అక్రమాలు ఆర్జికర్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఈరోజు జూనియర్ డాక్టర్లు వ్యక్తపరిచారు, దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే జూనియర్ డాక్టర్స్ ఆల్రెడీ ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 21 వరకు కంటిన్యూగా 42 రోజుల పాటు కంటిన్యూ నిరసనలు, దీక్షలు, ర్యాలీలు, మార్చులు ఎన్నో చేసుకుంటూ వెళ్ళారు. ఎంటైర్ కలకత్తా నగరాన్ని దిగ్బంధనం చేశారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాలను దిగ్బంధనం చేశారు. ఎంటైర్ నేషనల్ వైడ్ ఉన్నటువంటి టోటల్ ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా టోటల్గా ఒక కాన్సన్ట్రేషన్ కలకత్తా వైపు తిప్పుకోవడంలో జూనియర్ డాక్టర్లు సఫలీకృతులు అయ్యారు. అయితే దీనికి ఎప్పుడైతే ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా టోటల్గా కాన్సన్ట్రేషన్ కలకత్తా వైపు ఎప్పుడు తిరుగుతుంది, తన కింద సీటుకే తనకు బహుశా ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో మమతా బెనర్జీ గారు చర్చలకు దిగారు. ఎన్నోసార్లు చర్చలకు ప్రయత్నిస్తే చివరిగా 3వ ప్రయత్నంలో వాళ్ళు చర్చకి రావడం, మమతా బెనర్జీ ముందు కొన్ని డిమాండ్స్ పెట్టడం. ఆ డిమాండ్స్లో ప్రధానంగా ఉన్నటువంటి 4 డిమాండ్స్ ఏదైతే కలెక్టర్ సిపిని ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, హెల్త్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఈ విషయాల్లో వీళ్ళు కొంత ముందుకు వెళ్ళారు. అయితే దీంతో పాటు ఏదైతే కలకత్తా డాక్టర్స్ అంటే జూనియర్ డాక్టర్స్ ఏదైతే నిరసన వ్యక్తపరిచారో ఇందుకు ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు భద్రతా రక్షణ వ్యవస్థలకు సంబంధించి మీరు ఇచ్చిన హామీలు మమ్మల్ని నెరవేర్చలేదు, మీరు ఇచ్చిన హామీలు అక్కడనే ఉన్నాయి, మీరు ఇటువంటి ఎందుకు తీసుకోవట్లేదు? దానికి కారణం ఏంటంటే ఒక మాఫియా ముఠ, ఒక డ్రగ్స్ ముఠ అనేది నడుస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి బంగ్లాదేశ్ సరిహద్దులు ఉండడం వల్ల కొత్త డ్రగ్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి నకిలీ డ్రగ్స్ అనేవి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించడం, ఈ అక్రమంగా ప్రవేశించి ఈ నకిలీ మందులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మెడికల్ కాలేజెస్లోనూ హాస్పిటల్స్లోనూ అవి కంటిన్యూ చేయడం వల్ల చాలామంది రోగులు చనిపోతున్నారు. ఈ విషయం జూనియర్ డాక్టర్లకు తెలుసు. అందుకే యాజిటేషన్ చాలా గట్టిగా కూర్చున్నారు. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే 42 రోజుల పాటు చేసిన తర్వాత కూడా మరలా 10 days గ్యాప్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇక్కడ. ఎందుకని అంటే సుప్రీంకోర్టు ఇక్కడ ట్రయల్స్లో భాగంగా ఉంది కాబట్టి ఏమైనా న్యాయం దొరుకుతుందేమోనని వాళ్ళు కూడా అనేక రకాల
రకాలుగా ఆశించారు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ట్రయల్స్లో కూడా జూనియర్ డాక్టర్స్కి వీళ్ళు అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితం ఎప్పుడైతే రాలేదో మరలా నిన్న సాయంత్రం మరలా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి ఒక విషయం చెప్పడం జరిగింది. ఇందులో మేము మరలా నిరసనకు స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అక్టోబర్ 2కి సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా మేము స్టార్ట్ చేస్తాం. దీనికి సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు, వీళ్ళు కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. సార్ మేము ఇట్లా చేస్తాం శాంతియుతంగా, మాకు ప్రభుత్వం మమ్మల్ని అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి కోర్టు ద్వారా మాకు అనుమతి కావాలని చెప్పి కోర్టుకి ఒక అప్పీల్ చేసుకున్నారు. మేము శాంతియుతంగా చేస్తామని చెప్పి శిరీష్ భరద్వాజ్ గారు అనేటువంటి అక్కడ జస్టిస్ శిరీష్ భరద్వాజ్ గారు ఇమీడియట్గా వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ మీరు ఇంతకుముందు 42 రోజులు బట్టి చేసిన నిరసన దీక్ష అయితే ఎక్కడ ఉందో ఎక్కడ అల్లర్లకు తావు లేకుండా మీరు చేశారు కాబట్టి మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం. మీరు యాజిటేషన్ చేసుకోండి. డెమోక్రాటిక్ గవర్నమెంట్లో నిరసన ధర్నాలు తెలుపుకోవడం ఒక ప్రాథమిక హక్కు. ఆ హక్కు ద్వారా మీరు చేసుకోవచ్చు అని చెప్పి భరద్వాజ్ గారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఈరోజు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టోటల్ నిరసనకారులు, జూనియర్ డాక్టర్సు, హెల్త్ వర్కర్సు, నర్సింగ్ సిబ్బంది అందరూ కలిసి ఒకే తాటి మీదకి వచ్చి ఈరోజు మరలా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారంటే న్యూ కలకట్టాలో ఉన్నటువంటి రవీంద్ర సదన్ మీదుగా కంప్లీట్గా ఆ ప్రాంతాన్ని టచ్ చేస్తూ సెంట్రల్ కలకట్టాకు వస్తూ సెంట్రల్ కలకట్టా మీదుగా ఎస్కలాండ్ ప్రాంతాన్ని కూడా టచ్ చేస్తున్నట్టుగా ఒక భారీ ర్యాలీని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకి హైకోర్టు అక్కడ కలకత్తా హైకోర్టులో ఉన్న భరద్వాజ్ గైడ్లైన్స్ చెప్పారు, మీరు లిమిటెడ్ వాలంటీర్స్తో వెళ్ళండి అని మాట చెప్పడం జరిగింది. కానీ జూనియర్ డాక్టర్స్ ఏమంటుంటున్నారంటే ఇది మేము లిమిటేషన్ చేసే పరిస్థితులు లేము, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ కాబట్టి దీని మీద ఇంతమందిని మేము ఇంతమందే వస్తారని చెప్పి మేము ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయలేమని చెప్పి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఎవరైతే ర్యాలీ నిర్వహిస్తుంది, ఎవరైతే ప్రధాన బృందం ఉందో ఆ బృందం యొక్క అధికారులు చెప్పడం కూడా జరిగింది. బహుశా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు అని చెప్పారు. ఈ ర్యాలీ శాంతియుతంగానే జరుగుతుందని భావిస్తాను. బట్ రిజల్ట్ ఏమవుతుంది? బట్ మరలా ఏదైనప్పటి కూడా మమతా బెనర్జీ ప్రభుత్వానికి మాత్రం మరొక కొత్త విషయం జరిగింది. దీనికి సంబంధించి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఒక 10 డిమాండ్స్ లిస్ట్ని వెళ్ళడం జరిగింది. సో ఆ 10 డిమాండ్స్ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఇందులో ప్రధాన డిమాండ్ 1, అభయ్కు ఇమీడియట్గా న్యాయం జరగాలి. ఇది మనతో పాటు ఎంతోమంది ఆడియన్స్ మనతో పాటు వెయిట్ చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ ఇది. అభయ్కు ఇమీడియట్గా న్యాయం జరగాలి. ఈ కోర్టుల మీద మాకు కొంత ఇంత డిలే జరగకూడదు. మీరు ఎన్నో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వేశారు. ఆయన ఆర్థిక అవకతవకలు కావచ్చు, మరొకటి కావచ్చు, అవి వేరేగా చర్చించాడు. కానీ అభయ్కి ఏదైతే జరిగిందో ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అభయ్కి న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి. ఇది మా ప్రధాన డిమాండ్ అనగా ఇది చెప్పడం జరిగింది. సెకండ్ డిమాండ్ రాష్ట్ర హెల్త్ సెక్రటరీని ఇమ్మీడియట్గా పదవి నుంచి తొలగించండి. 3వ డిమాండ్ ఆల్ హాస్పిటల్స్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల హాస్పిటల్స్ కూడా ఒక రిఫరల్ సిస్టమ్, అంటే ఏ హాస్పిటల్ ఏం జరుగుతుందో కూడా ఈ సింప్లీగా మానిటరింగ్ అయ్యేట్టుగా ఒక రిఫరల్ సిస్టమ్ని ఏర్పాటు చేయమని చెప్పి 3వ డిమాండ్ చెప్పడం జరిగింది. 4th డిమాండ్ ప్రధానంగా ఒక అక్రమంగా అవినీతి ఎక్కడ జరుగుతుందంటే హాస్పిటల్లో బెడ్స్ అవైలబిలిటీ. మనం సంజయ్ రావు విషయం చెప్పినప్పుడు కూడా ఇదే, హాస్పిటల్లో బెడ్స్ అవైలబిలిటీ ఎంత ఉందో లిస్ట్ అంటే ఎక్కడ ఉండదు. కానీ వీళ్ళు కోరుతుంది ఏంటంటే ఒక డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఎంటైర్ కలకత్తా వ్యాప్తంగానే కాకుండా ఎంటైర్ రాష్ట్ర బెంగాల్ అంటే స్టేట్ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ అవైలబిలిటీ ఎంత ఉంటుంది, ఏ బెడ్ ఫిల్ అవుతుంది, ఏ బెడ్ ఆఫ్ అవుతుంది అనే విషయం మీద ఒక ఆన్లైన్ పోర్టల్ పెడితే ప్రతి పేషెంట్ చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎక్కడ ఏ హాస్పిటల్ అవకాశం ఉంటే ఆ హాస్పిటల్లో బెడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి బెడ్స్ అవైలబిలిటీ మీద. ఈ రోజున డిజిటల్ వ్యవస్థలో ఇది సాధ్యం నాగరాజు గారు. 5th వన్ సీసీటీవీలు, అలాగే వాష్రూమ్స్లో ఉన్నటువంటిది, అదేవిధంగా హెల్త్ వర్కర్స్ అనేటువంటి ముఖ్యంగా లేడీ డాక్టర్స్ కావచ్చు, లేడీ నర్సింగ్ సిబ్బంది కావచ్చు, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఒక రూమ్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అన్ని హాస్పిటల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. 6th పాయింట్ ముఖ్యంగా ఈ సివిక్ వాలంటీర్స్ హాస్పిటల్స్ బయట వాళ్ళని రెస్ట్ చేస్తుంటారంటే ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, బెడ్స్ ఇచ్చేటప్పుడు హెల్ప్ చేయడం కానీ, ఇట్లాంటి విషయాల్లో సివిక్ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే రాష్ట్ర బెంగాల్ వ్యాప్తంగా ఉందో మాకు సివిక్ వాలంటీర్స్ వ్యవస్థ మాకు వద్దు, మీరు పర్మనెంట్ ఒక స్టాఫ్ని రిక్రూట్ చేయండి, దానివల్ల మాకు మానిటరింగ్ ఉంటుంది, మాకు వాళ్ళకి అసౌకర్యంగా లేకుండా కొంత సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సివిక్ వాలంటీర్ వ్యవస్థని మాత్రం మా హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7th పాయింట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్సు, నర్సింగ్ సిబ్బంది, హెల్త్ వర్కర్స్, టోటల్ మెడికోస్ కానీ, ఫార్మసిస్టులు కానీ ఎక్కడెక్కడ అవైలబిలిటీస్ ఉన్నాయో దాని తగ్గట్టుగా ఇమీడియట్గా టోటల్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేసి ఇమీడియట్గా ఆయా పోస్టుల వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ డిమాండ్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక కాకుండా 8th పాయింట్ ఎవరైనా బెదిరిస్తే, ముఖ్యంగా హెల్త్ వర్కర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరికైనా బెదిరిస్తే ఇమీడియట్గా హాస్పిటల్లో ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి ఇమీడియట్గా విత్-ఇన్ 1 వీక్లోనే ఎంక్వైరీ కమిటీ ద్వారా అతను ఎవరైతే నిజంగా జరిగిందా జరగలేదా అని ఒక ఎంక్వైరీ కమిటీ వేసి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని
డిస్మిస్ చేయడమా, సస్పెండ్ చేయడమా, ఇంకేమైనా పెనాల్టీ వేయడం అన్నది ఆ విచారణ కమిటీ, ఎంక్వైరీ కమిటీ తీసుకోవాల్సిన విధంగా ఒక డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది 8th పాయింట్. 9th పాయింట్, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ RDSని అక్కడ విద్యార్థి సంఘ ఎన్నికలు ఏర్పాటు చేసి అంతర్గతంగా ఏవైనా లోపభూయిష్టమైన విధానాలు ఉంటే వాళ్ళని అక్కడికక్కడ సాల్వ్ చేసుకునే విధంగా ఒక ఎన్నికల సంఘాలని, అది అధికారికంగా అధికార సంఘ ఎన్నికలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించమని కోరడం. ఇక చివరిగా 10వ పాయింట్, వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్లో కానీ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, ఈ యొక్క బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో రిక్రూట్మెంట్ చేసే విధానంలో కూడా అదేవిధంగా మెడికల్ అసోసియేషన్లో పూర్తిగా అవినీతి భ్రష్టు పట్టి ఉంది. గడచిన లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టోటల్ దస్తావేజులు, పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఎక్కడ అవినీతికి పాల్పడ్డారో ఆయా వ్యవస్థ అందరినీ కూడా పిలిపించి ఒకే తాటి మీద పూర్తి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు ఈ 10 డిమాండ్స్ని కూడా కోరడం జరిగింది. ఈ 10 డిమాండ్స్ని కూడా ప్రభుత్వం ముందు పెట్టారు. దీనికి మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ప్రభుత్వం వీటిలో ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? అయితే వీళ్ళు చెప్తున్న ఒక మాట ఏంటంటే, చివరి మా 10 డిమాండ్లో ఏ ఒక్క డిమాండ్ ఫుల్ఫిల్ కాకపోయినా మేము ఇది చివరికి అయ్యేదాకా మేము కంటిన్యూ నిరసనలు తెలుపుతాము. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల ఓపీడీ సేవలు కావచ్చు, అదేవిధంగా థియేటర్ సేవలు కావచ్చు, ఏ సేవల్లో కూడా మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కూడా పార్టిసిపేట్ చేయని చెప్పి వేలాదిగా లక్షలాదిగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టోటల్ జూనియర్ కాలేజ్ అంటే జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఒకే తాటి మీదకి వచ్చి మరలా నిరసనలు స్టార్ట్ చేస్తున్నారు. నాగరాజు గారు, కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అంతే అంటే, కాలేజ్లో ఎంత దారుణమైనటువంటి విషయాలు జరిగి ఉంటే అభయ దాకా వచ్చి ఉంటుంది. అందుకే అభయాన్ని ఆ విధంగా చంపేసి ఉంటారని చెప్పేసి చెప్పడంలో చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. కానీ లోతుగా వెళ్తూ ఉంటే ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క ఇది. అందుకే అండి సీఎం కూడా కేసు బయటికి రానియకుండా చేసేంత జరుగుతుందని అంటే, మనం జనరల్గా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఇటువంటి ట్విస్టులని. బట్ ఇటువంటి వాటిల్లో మాత్రం అసలు రోజుకు ఒక ట్విస్ట్ బయటపడుతుంది. అభయాకు మాత్రం న్యాయం జరిగే ప్రాసెస్లో చాలా పెద్ద మార్పుకి నాంది జరగబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్న. ఏదేమైనా నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఆలోపే సుప్రీంకోర్టు నవరాత్రులను కూడా బ్యాన్ చేశారండి. దుర్గా నవరాత్రులను కూడా వాళ్ళకి కొన్ని వందల వేల సంవత్సరాలుగా దసరా నవరాత్రులు అంది వాళ్ళ డిఎన్ఏలో ఒక పార్ట్ చేసుకున్నారు. అమ్మవారిని పూజించడం అంది ఒక ప్రధాన పార్ట్. కొన్ని తరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా దుర్గా నవరాత్రులు అంటే కలకత్తా, వెస్ట్ బెంగాల్ పేరెన్నికగనది. కానీ ఈ సంఘటన పుణ్యం అని చెప్పి పూర్తిగా నవరాత్రులను కూడా వాళ్ళు బహిష్కరించి వీధుల్లోకి వచ్చి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం అనేది రియల్లీ ఏమన్నా అర్థం కాదు. బహుశా అయితే అల్టిమేట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం నాగరాజు గారు, వాళ్ళు చేస్తున్న కృషి మాత్రం మనం అభినందించాలి. మనం ముందు తరాలకు మాత్రం వైద్య వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇది మాత్రం మనం ఆశించాలి. అయితే రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందని చెప్పలేం, కానీ పోరాటం అనేది సాగించడం మొదలు పెట్టారు. ఎప్పుడో స్వాతంత్రోద్యమ పోరాటంలో మొట్టమొదటిగా వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అయింది ఇదే కలకత్తాలో. కొన్ని దశాబ్దాల పాటు యుద్ధం చేస్తే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది, కానీ దానికి స్టార్ట్ చేసింది కూడా కలకత్తానే. అదేవిధంగా ఈరోజు చీడ పట్టిన ప్రభుత్వ వ్యవస్థల్లో వైద్య వ్యవస్థ అనేది ప్రధానం. దానికి చెదపెట్టి ఉంది, దానికి పురుగులు పెట్టి ఉన్నటువంటి వైద్య వ్యవస్థని నిర్మూలన కార్యక్రమం మొదలైంది వెస్ట్ బెంగాల్లో. నేనేమంటానంటే ఇది కేవలం వెస్ట్ బెంగాల్తో మాత్రమే కాకుండా ప్రతి రాష్ట్రం కూడా దీనికి ఆదర్శంగా తీసుకుని ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రభుత్వ వైద్యాధికారి భయపడాలి. ఈరోజు నేను తప్పు చేస్తున్నానేమో, నేను తింటున్న ఫుడ్ న్యాయమైనదేనా ఆలోచించుకొని వెళ్ళే అవకాశం రావాలి. బహుశా నేను కూడా దేశవ్యాప్తంగా కూడా దీన్ని ముందుకెళ్ళే అవకాశం ఉంటుందేమని నేనైతే భావిస్తున్నాను. డెఫినెట్గా మన ముందు తరాలకు మాత్రం ఒక మంచి మార్పు అయితే వస్తుంది. ఎస్, ఏదేమైనా వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.